ఏప్రిల్ 29 దేవుని వాక్య ధ్యానం. యెహోవాయే నా బలము, నా గానము. నిర్గమకాండము 15వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించారు. ఈ దినమును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభువులో మనం ఎప్పుడు సంతోషించే వారంగా, ప్రభువుని కలిగి మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి అనేదే దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ ఉద్దేశంలో మన జీవితాలు ఏ విధంగా కట్టుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభువు తన ప్రజలను ఎప్పుడు కూడా తన వైపుకు తిప్పుకునేవానిగానే ఉంటూ ఉంటాడు. మీరు ఇప్పుడు మనము ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాన్ని గమనించినట్లయితే, ఈ భాగంలో చాలా స్పష్టంగా ప్రభువుని గురించి మోషే ఒక కీర్తన పాడుతూ ఉన్నాడు. ఇదిగో యెహోవాయే నా బలము, నా గానము. ఎందుకనంటే, వారు ఎప్పుడైతే ఫరో యొక్క సైన్యము ఆ యొక్క ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఫరో సైన్యము సముద్రంలో పడి చనిపోయారో, వెంటనే మోషే పాడినటువంటి కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి కార్యములు, వారు ఏ విధముగా తమ ప్రయాణాలను ముందుకు కొనసాగించారో, ప్రభువు ఏ విధంగా వారిని కాపాడాడో, ప్రియా విశ్వాసి 14వ అధ్యాయం అంతా కూడా మనకి కనబడతాయి. నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కలను వారికి ఒక గోడ వలె ఉండడం వారు చూశారు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్య కార్యం! ఆరిన నేలను నడిచినటువంటి ఇశ్రాయేలీలు క్షేమంగా నది అద్దరికి చేరారు. ఫరో సైన్యము ఆ యొక్క సముద్రంలో వారు మునిగి చనిపోయారు. ఈరోజు మీరు గమనించండి, మనము స్వయంగా ఏదైనా కార్యాలు చేయాలి అని అంటే మనము చేయలేం. మన జీవితంలో అది సాధ్యం కాదు. మనము వాటిని మనంతట మనమే జరిగించుకోలేం. దేవుని మీద మనము ఆధారపడినప్పుడు, ప్రభువులో మనల్ని మనము స్థిరపరుచుకున్నప్పుడు, ఆయనను కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే అవి సాధ్యమవుతాయి. చాలాసార్లు మన సొంత నిర్ణయాలతో మనం వెళ్ళటానికి ఇష్టపడతాం. మన సొంతంగా చేయాలని ఆలోచిస్తాం. దానివలనే మనము చేసే వాటిలో ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతుంటుంది. ఈరోజు దేవుని వాక్యం మనతో మరొక పర్యాయం మాట్లాడుతుంది. నీకున్నటువంటి పరిస్థితులు నిన్ను చేయనివ్వకుండా ఆటంకపరచొచ్చు. నీ చుట్టూ నువ్వు జయించలేనటువంటి స్థితి, నీ ముందు పెద్ద సమస్య ఉండొచ్చు. అది ఏదైనప్పటికీ ప్రభు మాట నీతో మాట్లాడుతుంది. నీ బలము యెహోవా, ఖచ్చితంగా ఆయన మాత్రమే. దేవుడి నీ బలముగా ఉంటాడు, నీ గానముగా ఉంటాడు. నిన్ను బలవంతునిగా, శక్తివంతునిగా చేసి సమస్యను దాటివేస్తాడు. తద్వారా నువ్వు ప్రభువుకి కీర్తనలు పాడే స్థితిని, సంతోషముతో ప్రభువుని హత్తుకునే ఆశీర్వాదకర స్థితిని ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. ఆ విధమైన ఆశీర్వాదం దేవుడు మీకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడు ఉన్నారు. ఈ నూతన దినం మీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మదిని అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థతలను దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.